యూదయ అరణ్యంలో ఒక స్వరం వినిపించింది. పశ్చాత్తాపపడుడి, పరలోక రాజ్యం సమీపించింది. అతనే బాప్తిస్మమిచ్చు యోహాను. ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని యొర్దాను నదిలో యోహాను వారిని హెచ్చరించాడు. పశ్చాత్తాప ఫలను చూపుడి, రాబో కోపం నుండి తప్పించుకొనుడి. ఆ సమయంలో యేసు గలిలయ నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆకాశము తెరచబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చెను. ఒక స్వరం వినిపించెను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనిలో నేను సంతోషించుచున్నాను. మత్తయి 3వ అధ్యాయం మాకొక గొప్ప సందేశమిస్తుంది. పశ్చాత్తాపం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. యోహాను పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. యేసు వినయంగా బాప్తిస్మము పొందాడు. యోహాను పిలుపు ఇంకా మనకు వినిపిస్తుంది. పశ్చాత్తాపపడుడి, సిద్ధపడుడి, ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించింది. హృదయాన్ని మార్చుకోండి, యేసును అనుసరించండి. అప్పుడు పరలోకం మీ కొరకు తెరుచుకుంటుంది. ఈ సందేశం నచ్చితే షేర్ చేయండి. మాథ్యూ 4 కోసం కిడ్స్ గాస్పెల్ ట్యూన్స్ ఫాలో చేయండి.